హాయ్ అండి. ఇవాళ అయితే నేను ఫ్రాన్స్ స్టిక్స్ చేయబోతున్నానండి. మన లాస్ట్ వీడియోలో చికెన్ స్టిక్స్ చేసాం కదా, సేమ్ ప్రాసెస్ అండి ఇది కూడా. చికెన్ స్టిక్స్ అయితే ఎలా చేసామో సేమ్ ప్రాసెస్లోనే ఈ ఫ్రాన్స్ స్టిక్స్ కూడా చేస్తామండి. సేమ్ చికెన్ లాగానే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మాకైతే రొయ్యలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి నేనైతే ఇలా ట్రై చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ టైం రొయ్యలతో ఇలా ట్రై చేశాను. చికెన్తో చేసిన టేస్ట్ వచ్చిందండి. సూపర్గా అయితే కుదిరింది. ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా బాగా తింటారండి. టమాటా కెచప్లో అలా వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ అండి, కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఆయిల్లో ఫ్రై అవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది. మన వీడియోస్ ఎవరో చూడకుండా ఉంటే కింద వీడియో ఇస్తున్నాను, చూసేయండి. చికెన్ స్టిక్స్ది సేమ్ ప్రాసెస్ అండి. చెప్పేస్తున్నాను. ఫ్రాన్స్ నీట్గా కడుక్కొని ఫ్రాన్స్లో పసుపు, కారం, సాల్టు మనం వాడతాం కదండి. కార్న్ఫ్లోరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫుడ్ కలరు, బ్రెడ్ పొడి 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఈ రొయ్యలు ఉన్నాయి కదా, అవి స్టిక్స్కి గుచ్చుకొని ఈ బ్రెడ్లో బాగా పొల్లించాలండి. బ్రెడ్ మొత్తం స్టిక్స్కి పట్టేంత వరకు బాగా పొల్లించాలి. అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో ఇవి వేసేయడమేనండి. వేసేసిన తర్వాత 2 మినిట్స్ అలా ఉండిచ్చి మళ్ళీ అన్నిటినీ తిప్పుకోవాలి. అలా మళ్ళీ 2 మినిట్స్ వదిలేస్తే ఇంతే అండి. ఇలా ఈజీగా రెడీ అయిపోతాయి మనకైతే ఫ్రాన్స్ స్టిక్స్. ప్రాసెస్ అంతా నేను చాలా ఫాస్ట్గా చెప్పేశాను. మన కింద వీడియోలో చెప్పింది కదా, సేమ్ ప్రాసెస్, ఎందుకు మళ్ళీ నిదానంగా ల్యాగ్ చేయడమని. అంతే అండి. ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది ఇది అయితే. అంతే అండి. మా వీడియోస్ అన్నీ చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఇన్ని వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటాయి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోతే వద్దు. అంతే అండి. చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.